క్రీడల ద్వారా అవకాశాలను అందుకోండి అంటూ క్రీడాకారులకు పిలుపునిచ్చారు డాక్టర్ శంకర్ శర్మ. క్రీడా పోటీల ద్వారా వచ్చేటువంటి పై స్థాయి అడ్మిషన్స్, ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని, అందుకు నిరంతర సాధన అవసరమని గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ వ్యాఖ్యానించారు. శనివారం నగరంలోని స్థానిక బి క్యాంప్ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలికలు, సీనియర్ మహిళల విభాగంలో ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల సాధన అంటే ఒక్కటే కాదు, అంతకన్నా ప్రధానమైనది ఆరోగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రీడల ద్వారానే శక్తి, వేగం, బలం, సంపూర్ణ వికాసం లభిస్తుందని తెలియజేశారు. క్రీడల సాధన సమయంలో డీహైడ్రేషన్ కు గురి కాకుండా తరచూ నిమ్మరసం, పళ్లరసాలు అధికంగా ఉపయోగించాలని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుండి జిల్లా స్థాయికి ఎంపిక కాబడిన బాలికలను ఆయన కరచాలనం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం నాయకులు బి రామాంజనేయులు, ప్రతినిధులు మహబూబ్ సుబాని, చిన్నసుంకన్న, పద్మలత, మిడుతూరు సుమలత, నెహ్రూ నగర్ పిఈటి చందు, కోసిగి కేజీబీవి సుమ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు జిల్లా స్థాయి ఖేలో ఇండియా సంబంధించి మనం సబ్ జూనియర్ గర్ల్స్ అండర్ 15 అలాగే ఉమెన్ కేటగిరీలో సెలక్షన్స్ జరుగుతాయి. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీలు కర్నూలులోనే జరుగుతాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు మనకి ఈ కార్యక్రమం జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ సార్. ఖేలో ఇండియా తరఫున కర్నూలులో జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ లెవెల్లో జరిగే ఛాంపియన్షిప్ కర్నూలులోనే జరుగుతుందని 19th and 20th రామాంజనేయులు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు సెలెక్ట్ అయిన జట్టు రేపు ఈ పోటీలలో కర్నూలు జట్టు గెలిచి రాష్ట్రంలోనే నంబర్ 1 జట్టుగా పేరు తెచ్చుకోవాలని, ఇందుకు మీకు సహకరిస్తున్న స్పోర్ట్స్ టీచర్స్ను, కోచెస్ను, మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, రామాంజనేయులు గారిని ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను. మీరు ఈ వేసవి కాలంలో ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. ఎందుకంటే హీట్ స్ట్రోక్, హీట్ హైపర్ పైరెక్సియా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎక్కువగా ఎండలో ఉంటే వాటర్ బాగా తాగాలి. నిమ్మరసము, జ్యూసెస్ అవి కూడా తీసుకోండి. జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.